సమయాన్ని నేనేం తీసుకోను, కానీ ఒక చిన్న ఆలోచన నా మనసులో కలిగింది, ఒక చిన్న ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని నేను ఈ రాత్రి మీ మధ్యలో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండ మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు మోషేకొకటియు ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని, పర్ణశాలలు టెబర్నాకిల్స్ కట్టుదని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, గత నెలలో అంతట్లో నువ్వు అద్భుతములు చేసుకుంటూ వచ్చావు. అవును ప్రభువా, నిజంగా నీ కుమార్తె దివ్య అనారోగ్యముతో అపవాది శోధన తీసుకొచ్చాడు. కానీ ప్రభువా, నువ్వే ఆ బిడ్డను కాపాడావు. అది కేవలం నీ కృపై ఉన్నది ప్రభువా. ఆ సమయంలో నిజంగా నీ హస్తము తోడై ఉండకపోతే, నీ దూత గనక ఆ సమయంలో తోడై ఉండకపోతే జరగరాని అనర్థము జరిగేది కావచ్చు. కానీ నువ్వు ఎప్పుడూ నమ్మదగిన దేవుడవు. ఆపత్కాలములలో నమ్మదగిన సహాయకుడవు. నిజంగా ఆ సమయంలో నువ్వు సహాయం చేశావు. అది కేవలం నీ కృప నమ్ముతున్నాం. అందుకే ప్రభు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ప్రభువా, మరి దక్షిణాఫ్రికా కూడా ప్రభువా మేము క్షేమముగా వెళ్ళి క్షేమముగా వచ్చాము. అపవాది ఆటంకాలు వెళ్ళేటప్పుడు చేశాడు, వెళ్ళేటప్పుడు వాడు ఎంతో ప్రయత్నించాడు. కానీ ప్రభువా, నీ కృప, నీ యొక్క దూత మాకు తోడై ఉండి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చాడు. అక్కడ సహవాసము కలిగి ఉండేటట్లుగా నీ వధువుతో ప్రభువా, నీ పెళ్లి కుమార్తెతో దక్షిణాఫ్రికాలోని డర్బన్ పట్టణంలోని నీ వధువుతో మేము సహవాసము కలిగినట్లుగా నువ్వెంతో మాకు కృప చూపించావయ్యా. అవన్నిటిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అది కేవలం నీ కృపను మేము నమ్ముతున్నాం. పాస్టర్ డెన్జిల్ గారిని దీవించు, ఎందుకంటే ఇదంతా ఆయనే ఏర్పాటు చేశాడు. అలానే పాస్టర్ రాడ్ని గారు ఎంతో సహకరించారు. తన సొంత ఇంట్లో మమ్మల్ని ఉంచుకున్నాడు దేవా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, అన్ని భోజనాలు అన్నీ కూడా ప్రభువా ఎంతో చక్కగా మాకు చూసుకున్నారు. వాళ్ళు మేము ఆశించిన దానికంటే ఇంకెక్కువనే వారు మాకు చేస్తున్నారు దేవా. అందుకే వారిని, వారి కుటుంబాలను, వారి సేవలను కూడా దీవించు తండ్రి. తప్పకుండా వాళ్ళకు తగిన ప్రతిఫలమును దాయిచ్చే దేవా. ప్రభు అయిన దేవా, మరి తండ్రి, ఈరోజు నిన్ను స్తుతిస్తున్నాం మేము, ఎందుకంటే నీ సన్నిధిలో మేము ఉన్నాం. ఇప్పుడు ఇదంతా నువ్వు చేస్తున్న మా జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువా, మధురాతి మధురమైన అనుభవాలు ప్రభువా. ఇవి నిత్యత్వములోనికి తీసుకుపోయే అనుభవాలని ప్రవక్త అన్నాడు. ఈ మధురమైన అనుభవాలను మేము ఎప్పుడు ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా, ప్రవక్త అంటాడు,
యుద్ధములు లేకపోతే విజయాలు లేవు, అలా ఉన్న శోధనలు లేకపోతే సాక్ష్యాలు లేవు, శ్రమలు లేకపోతే సాక్ష్యాలు లేవు అన్నాడు ఆయన. అందుకే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు అన్నాడు. నిజంగానే ప్రభువా, పౌలు గారు చెప్పినట్టుగా దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతుంది అన్నావు. అది కూడా మేము నమ్ముతున్నాం యేసయ్యా. కేవలము ప్రభువా నీ కృప నమ్ముతున్నాం మేము. ఇదంతా నీ ప్రణాళిక. ఏది అనుమతించినా అది మా మేలు కొరికే. ఏది అనుమతించినా సాక్ష్యము కొరికే, నిన్ను మహిమపరచడానికే ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే. అందుకే నేను మరొక్కసారి స్తుతిస్తున్నామయ్యా. ప్రియమైన భర్త, మా శిరస్సా నీకు స్తోత్రం. ఈరోజు నిజంగా నువ్వు మా తలరాయిగా ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఈ రోజున నిజంగా బలిష్ఠుడైన దూతగా, క్రీస్తుగా, వర్తమానికుడిగా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. అది కేవలం నీ కృప ఉన్నది తండ్రి. అన్నిటిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు నీ వాక్యంలోనికి వెళ్తుండగా మాతో మాట్లాడు ప్రభువా. ఎస్ లార్డ్, నీ ఆలోచనలు మా హృదయాలలో కుమ్మరించయ్యా. నీ తలంపులు మా హృదయములలో కుమ్మరించుము. నీ మనస్సులో దాగున్న రహస్యములు జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఏవైతే మా కోసం నువ్వు రహస్యములు దాచుంచావో అవన్నీ నువ్వు మాకు మా హృదయాలలో కుమ్మరించమని, మా పట్ల నువ్వు కలుగున ప్రణాళిక, ఆ విమోచన పథకము, ఆ విమోచన ప్రణాళిక, అందులో నువ్వు మాకు కలుగున్న తలంపులు, విస్తారమైన తలంపులు మాకు బయలుపరిచి నిజంగా మా జీవితంలో నువ్వు ఎలా పనిచేస్తున్నావో మేము గ్రహించే కృపను మాకు దయచేయి. కేవలము నీ కృపను మేము నమ్ముతూ నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బి సిట్ డౌన్. దయచేసి మీరందరూ కూర్చోవాలని కోరుతున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నేను పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి కృతజ్ఞత కోడికకు నన్ను ఆహ్వానించి తన పుల్పిట్ నాకు ఇచ్చినందుకు. అక్కడ మేము పాస్టర్ విన్ గారితో కూడా మాట్లాడినాం. మా విషయం చెప్పారా? ఓకే, వెరీ గుడ్. పాస్టర్ విన్ గారితో మేము గంటంబావు మాట్లాడాం. ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా ఉంది. పర్సనల్గా మాట్లాడినాం పాస్టర్ విన్ గారితో, తిమోతితో, డేవిడ్తో, వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు ఆయన మాతో మాట్లాడాడు. చాలా ఆనందం అనిపించింది. అక్కడికి వెళ్ళినందుకు ఆయనతో మాట్లాడడానికి అవకాశం కూడా దేవుడు మాకు ఇచ్చాడని మేమెంతో ఆనందించాము. ట్రినిడాడ్కి మనం వెళ్దామని అనుకుంటాను. మరి అనుకుంటున్నాం నిజంగానే. మరి ఎలా ఉంటుందో తెలియదు, అది దేవుని చిత్తము. సరే, ప్రభు మనల్ని ఇలా నడిపిస్తే అలా ముందుకెళ్దాం మనం. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు నిజంగా దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా ఒక తీపి జ్ఞాపకాలుగా దేవుడు దాన్ని మారుస్తాడు. కీడులన్నిటినీ మేలులుగా మార్చే దేవుడైనా కీడులను అనుమతిస్తున్నాడంటేనే ఆయన మేలునుగా దాన్ని చేయబోతున్నాడు. సాక్ష్యములు రావాలంటే శ్రమలు రావాలన్నాడు ప్రవక్త. విజయాలు సంపాదించాలంటే యుద్ధాలు జరగాలన్నాడు ఆయన. యుద్ధము లేకుండా విజయము లేదు. అందుకే మనము ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటంలో ఉన్నాం. అఫ్కోర్స్ మన జీవితంలో యుద్ధములు వస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం టెన్షన్ పడతాం. మానవ నైజం అది. టెన్షన్ పడడం కామన్. అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచన కూడా వస్తాయి. అసలు ఎందుకు వస్తుంది ఇది? ఆ సమయంలో ఎందుకు వస్తున్నది ఇది? ఇదేదో ఉంది వస్తున్నది అంటే అనే ఆలోచన కూడా వస్తుంటుంది. కానీ తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ మనల్ని, ఆయన ఆదరణకర్త కదా, మనల్ని ఆ సమయంలోనే ఆదరిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఆ రోజు నేను నిజంగా చాలా శోధనను అనుభవించిన. పాస్టర్ గారు అంటే ఆయన శోధనలో ఫోన్ పనిచేస్తలేదని, నా శోధనలో అసలు ఫ్లైటే వస్తలేదని చాలా టెన్షన్ పడ్డాము. మరి కానీ దేవుడు దాని వెనకాల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఒక సంకల్పం కలిగి ఉన్నాడని మాకు అర్థమైంది. దానివల్ల ఒకటి మాత్రం జరిగింది ఏంటిదంటే, పాస్టర్ డేవిడ్ కౌన్సిలర్స్ గారి దగ్గర జరగాల్సిన కూటము అదొక్కటి మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు మేము అందుకోలేదుగా, నెక్స్ట్ డే వెళ్ళాం కదా. పాస్టర్ బ్రెయిన్ నాయుడు గారి దగ్గర మాత్రమే జరిగింది ఆ జోనస్బర్గ్లో. అయితే నెక్స్ట్ టైం పాస్టర్ డేవిడ్ కౌన్సిలర్స్తో
ఖచ్చితంగా ఉంటుందని నేను అన్నాను. ఆయన కూడా ఆహ్వానించాడు. అంతేకాకుండా ఆయన వచ్చాడు, బ్రెయిన్ నాయుడు మీటింగ్కి ఆయనే తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఆయనే ఉండి అన్నీ చూసుకున్నాడు. సో ఆయన వచ్చాడు కూడా. ఆయన నేను ఎంతో ఆనందిస్తున్నానని చెప్పాడు. బహుశా ఆయన కూడా ఇండియాకు వచ్చే సంవత్సరం మన దగ్గరికి రావచ్చు ప్రభు చిత్తమైతే. ఆయన కూడా వస్తానని ఆయన తన యొక్క ఆశను వ్యక్తపరిచాడు. నేను కూడా ఆహ్వానించాను. మోస్ట్ వెల్కమ్, మీకు ఎప్పుడు కన్వీనియన్స్ ఉంటే అప్పుడు రండి పాస్టర్ గారు అని చెప్పాను. చూద్దాం, దేవుని చిత్తం అయితే ఆయన మన మొదలుకు వస్తాడు. ఈజ్ ఆల్సో గుడ్ స్పీకర్. ఆయన కూడా ఒక మంచి ప్రసంగికుడు. కానీ అక్కడ కూడా అంత విచిత్రమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నారు, విచిత్రమైన సిద్ధాంతాలు. కానీ ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామో వాళ్ళందరూ మాత్రం పర్ఫెక్ట్గా ప్రకటన 10 నమ్ముతున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఆయన కూడా ఇదివరకు ఇండియాకి వచ్చిపోయాడు. ఆయన నా దగ్గరికి రాలేదు, ఇక్కడికి అయితే వచ్చిపోయాడు ఇండియాకి. ఆయన చర్చి కూడా మేము వెళ్ళాము. ఆయన 14 ముద్రలను నేను నమ్ముతాడని. ఎందుకంటే గ్రంథానికి వెలపట లోపట రాయబడి ఉన్నది కదా. సో అందుకే ముందు 7 ముద్రలు, వెనకాల 7 ముద్రలు నేను నమ్ముతాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను విన్నాను, సౌత్ ఆఫ్రికాలో ఇట్లా ఒక పాస్టర్ నమ్ముతాడట అని విన్నాను. కానీ అతను ఎవరో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన లేడు, ఆయన ప్రభులో నిద్రించాడు ఆయన మన కోవిడ్ టైంలో. అయితే ఆయన సీనియర్ పాస్టర్ ఆయన కూడా. తర్వాత ఆయన 7వ ముద్ర తెరవబడింది కానీ అది బయలుపరచబడ్డది కానీ ఇంకా అది నెరవేర్పు జరుగుతలేదు అని ఇట్లాంటి ఏదో విచిత్రమైన సిద్ధాంతాలు నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది ఇండియాకు వచ్చి ప్రసంగాలు కూడా చేశారు. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే మేము వెళ్ళిన వాళ్ళైతే చాలా చక్కగా దేవుని యొక్క వర్తమానాన్ని, ప్రకటన 10ని చాలా చక్కగా నమ్ముతున్న వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నాకు ఫ్రీ అయింది బోధించడానికి. ప్రకటన 10 మీద వివిధ కోణాల్లో నుండి బోధించడానికి నాకు మంచి అవకాశం దొరికిందనమాట. దాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. పాస్టర్ డెన్జిల్ గారు నాతో మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చి ప్రకటన 10 మీద బోధించాలి, నువ్వు ఇక్కడికి వచ్చి ప్రకటన 10 మీద బోధించాలని ఆయన ఒకటి అంటుండేవాడు నాతో ఫోన్లో, మెసేజ్లలో, ప్రకటన 10 నువ్వు ఇక్కడ బోధించాలి అని చెప్పేసి. మరి నేను అన్నాను, ఖచ్చితంగా బ్రదర్ నేను చేయగలిగి చేస్తా, కానీ రిసీవ్ చేసుకుంటారా అంటే చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు, నువ్వు చెప్పుపో అన్నాడు ఆయన. ఆ మాట అన్నాడు. సరేలే అన్న. కానీ దేవుడికి పోవాలని అందరూ చక్కగా ప్రకటన 10ని వాళ్ళందరూ నమ్మేవాళ్ళు. 2వ రాకడని నమ్ముతున్నారు. 1963లో అది 2వ రాకడని నమ్ముతున్నారు వాళ్ళు. పాస్టర్ క్లైవ్ గారు మీ దగ్గరకు వచ్చాడు కదా, ఆయన కూడా 2వ రాకడని నమ్ముతాడు. దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు 2వ రాకడని నమ్మరు, కానీ వచ్చిన ఆయన 2వ రాకడని నమ్ముతాడు ఆయన. ఎందుకంటే ఆయన సంఘంలో ఆయనకు నేను ప్రకటన 10 మీదనే ద మిస్టరీ ఆఫ్ ర్యాప్చర్, ఎత్తబడుట యొక్క మర్మం అనే దాని మీద నేను బోధించాను. అక్కడ దాన్ని నేను చాలా చక్కగా చూపించాను. ఆయన చాలా సంతోషించి ఆనందించి ఒకటే మాట అన్నాడు, చాలా సబ్జెక్ట్ని నేను నేర్చుకొని ఇప్పుడు ఇంకా నేను ధ్యానించి చెప్పాల్సి ఉన్నదని ఈ పాయింట్స్ మీద నాకు అర్థమైంది అన్నాడు ఆయన. మరి ఆయన కూడా రావచ్చు వచ్చే సంవత్సరం ప్రభు చిత్తం అయితే మరి అన్నాడు. సంఘానికి మంచి ఫర్టిలైజర్ ఇచ్చాడు పాస్టర్ గారు వచ్చి అని చెప్పేసి అన్నాడు. చాలా చాలా ఆనందించాడు ఆయన కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే వాళ్ళకి తెలియదట, ప్రకటన 10 నమ్మరు. మేము వెళ్తున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటన 10ని 2వ రాకడగా నమ్మరు, ఆ మేఘమును వాళ్ళు నమ్మరు అన్న సంగతి వాళ్ళకి తెలియదని మాతో అన్నారు వాళ్ళు. మేము చెప్పాం కదా అని ఇప్పుడు అన్నాం. మేము ఇప్పుడు చెప్పాం, జాగ్రత్త పడండి అన్నాం. ఎందుకంటే మేము కూడా మీరు నమ్మరేమో, అక్కడికి వచ్చారంటే మేము కూడా మీరు నమ్మరేమో అని మేము అనుకున్నామని కూడా చెప్పిన నేను. అంతే కదా, ఎవరైనా సేవకుడు వచ్చిండు అనుకో, ఆ సేవకుని ఏమనుకుంటాం, వచ్చిన దగ్గర అతను ఏదైతే నమ్ముతున్నాడో ఇతను కూడా అదే నమ్ముతున్నాడేమో అని అనుకుంటాం. కానీ అలా కాదు. దేవుడి కృపను బట్టి చాలా చక్కగా జరిగింది. సరే, ఈ రాత్రి వచ్చిన వర్తమానం మనం చూసుకుందాము. ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు 6 దినములైన తర్వాత పేతురుని, యాకోబును, అతని సోదరుని యోహానును ముగ్గురిని వెంట పెట్టుకొని ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం చెందాడని బైబిల్ చెప్తున్నది. రూపాంతరము చెందాడని. ఇజ్ ఇట్ రైట్? బ్రదర్ బైనామ్ ఏమని చెప్పాడంటే ఇట్స్ ఏ అడాప్షన్. అది ఒక పుత్ర స్వీకారం అయి ఉన్నది.
అంటే దేవుడు యేసుక్రీస్తును కుమారుడిగా స్వీకరిస్తున్నాడు అధికారపూర్వకంగా. అందుకు ఒక మేఘము ఆయనను కమ్ముకున్నట్టు బైబిల్ చెప్తున్నది. ఒక ప్రకాశవంతమైన మేఘము ఆయనను కమ్ముకొని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దీని గురించి ప్రాఫెట్ గారు ఏమన్నారంటే, కొంచెం నేను ఒక కొటేషన్ మీకు చదివించాలని నేను ఆశిస్తున్నాను. దాన్ని మీరు జాగ్రత్తగా చూడాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అది హబ్లో ఉంది. అదేంటంటే, ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. 1965 ఫిబ్రవరి 19. ఈ మెసేజ్లో ఫిబ్రవరి 19 2వ నెల 19వ తారీఖున ఈ మెసేజ్లో ప్రవక్త బ్రెన్హామ్ గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాని కొంచెం మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. 48వ పారాగ్రాఫ్ నుండి చదువుదాం. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది అనే వర్తమానములో నేను మీకు చూపించగోరుతున్నాను. ఒక నిమిషం. I want to from this. పారాగ్రాఫ్. నాగరికత సూర్యునితో పాటు ప్రయాణం చేయుచున్నది. నాగరికత సూర్యునితో పాటు ప్రయాణం చేయుచున్నది. సువార్త కూడా అలాగే ఉన్నది. బాగా వినండి. ఇప్పుడు ప్రతి పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సువార్త కూడా అలాగే ఉన్నది. సూర్యుని వలనే అది తూర్పు నుండి వచ్చి మరి పశ్చిమమునకు వెళ్ళినది. ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది. అది ముందుకు పోనేరదు. ఎందుకంటే పశ్చిమ తీరమే చివరిదిగా. ఒకవేళ అది ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ తూర్పు అయిపోతుంది. అది మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది. ఇంకా అది ముందుకు పోనేరదు. ఇంకా ముందుకు వెళ్ళినచో మరలా తూర్పు వచ్చును. ఇప్పుడు ప్రాఫెట్ జకరియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు. పగలు కాదు లేక రాత్రి కాదు అని ప్రవక్త చెప్పాను. అది ఒక రకమగు దినము, వర్షము పొగమంచుగానున్న దినం వలె ఉండును. సంఘములో ఎట్లు చేరవలనో తెలియను. పుస్తకములో పేరు రాయట గూర్చి ఎరుగుదురు. అయితే సాయంకాల సమయమున వెలుగు ఉండును. సాయంకాల సమయమున వెలుగు ఉండును. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఏంటిది? ఇప్పుడు మనం తూర్పు వైపున వెలుగులో లేం. మనం ఇప్పుడు సాయంకాలం అందున్న వెలుగు అంటే పశ్చిమ తీరం వైపున వెలుగు, పశ్చిమం వైపున వెలుగులో ఉన్నాం ఇప్పుడు మనం. నాగరికత ఎలాగైతే సూర్యునితో పాటు ప్రయాణం చేసిందో, అవునా? ఫస్ట్ నాగరికత ద ఓల్డెస్ట్, ఇంకో మెసేజ్లో చెప్తాడు, ఓల్డెస్ట్ సివిలైజేషన్, ప్రపంచంలో అతి పాత పురాతనమైన నాగరికత ఏదంటే అది చైనా. చైనా నాగరికత పురాతనమైన నాగరికత. అది చైనా తూర్పు దిక్కులో ఉన్నది. కానీ ఇప్పుడు పశ్చిమ నాగరికతను అందరూ పాటిస్తున్నారు. ఒకప్పుడు చైనా నాగరికత పాటించేవారు. కానీ ఆ నాగరికత ఇప్పుడు చైనా దగ్గర నుండి తూర్పు నుండి అది పశ్చిమ దేశాల వైపు వచ్చింది. ఇప్పుడు అది పశ్చిమ దేశాల యొక్క నాగరికతను ఈరోజు ప్రపంచమంతా పాటిస్తూ ఉన్నది. సూర్యునితో పాటు నాగరికత ఎలాగైతే తూర్పు నుండి పశ్చిమమునకు ప్రయాణం చేసిందో సువార్త కూడా అలాగనే ఉన్నది అన్నాడు ఆయన. సూర్యుని వలనే అది తూర్పు నుండి వచ్చి పశ్చిమమునకు వెళ్ళినది. ఇప్పుడు అది పశ్చిమ తీరమున ఉన్నది. అంటే ఇప్పుడు సువార్త పశ్చిమ తీరము నుండి వస్తుంది. ఇప్పుడు ప్రపంచ పటంలో చూస్తే తూర్పు వైపు ఉన్నదో ఇజ్రాయెల్ దేశం. సువార్త మొదటి రాకడ సువార్త. అది మొదటి రాకడ సువార్త తూర్పు నుండి ప్రారంభమైంది. కానీ ఇప్పుడు పశ్చిమానికి వచ్చినప్పుడు
ఇక రెండవ రాకడ జరుగుతూ ఉన్నది. మొదటి రాకడ తూర్పులో జరగాలి. వినండి నేను చెప్పేది, మొదటి రాకడ తూర్పులో జరగాలి, రెండవ రాకడ పశ్చిమమున జరగాలి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ ప్రయాణము చేయునో ఈ సువార్త కూడా అలానే వెళ్తున్నది అన్నాడు యేసు. మనిషి కుమారుని రాకడ కూడా అలానే ఉన్నది అన్నాడు ఆయన. అంటే తూర్పున వచ్చిన మనిషి కుమారుడే. ఏది మొదటి రాకడలో ఇజ్రాయెల్ దేశంలో తూర్పున వచ్చిన మనిషి కుమారుడే ఇప్పుడు పశ్చిమమున అదే మనిషి కుమారుడు వస్తా ఉన్నాడు. అర్థమైంది అందరికీ? ఇప్పుడు తూర్పులో వచ్చిన మనిషి కుమారుడి రాకడా అది మొదటి రాకడా. ఇప్పుడు పశ్చిమమున వచ్చిన మనిషి కుమారుడి రాకడా అది రెండవ రాకడా. అందుకే ప్రవక్త పశ్చిమము నుండి రావాలి, ఏలియా పశ్చిమము నుండి రావాలి. మొదటి రాకడలో ఏలియా తూర్పు నుండి రావాలి, ఇజ్రాయెల్ నుండి రావాలి. కానీ రెండవ రాకడలో ఏలియా పశ్చిమము నుండి రావాలి, అమెరికా దేశం నుండి రావాలి. ఆమేన్. జాగ్రత్తగా మీరు గమనించండి. మొదటి రాకడలో ఆయన బలిష్ఠుడైన దూతగా, ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ఆయన తూర్పున దిగొచ్చాడు ఆయన. ఇక్కడ రెండవ రాకడలో బలిష్ఠుడైన వేరొక దూతగా ఇప్పుడు ఏకైక మనిషి కుమారుడిగా ఆయన పశ్చిమమున దిగొస్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు మనము సంపూర్ణమైన సువార్తలో ఉన్నాము. ఇప్పుడు మనం ఎలాగంటే ఇటు తూర్పు వెలుగు, అటు పశ్చిమ వెలుగు, ఇటు ఉదయకాలపు వెలుగు, సాయంకాలపు వెలుగు, రెండిటిని మనం ప్రకటిస్తా ఉన్నాం. కానీ ప్రస్తుతం మనం ఉన్నది మాత్రం సాయంకాల వెలుగులా. మనం ఉన్నది ఇప్పుడు మాత్రం సాయంకాల వెలుగులా. మీకు అర్థమైందని అన్నది? మనం ప్రకటిస్తున్నప్పుడు సంపూర్ణ సువార్త. ఏంటో సంపూర్ణ సువార్త? అటు మొదటిగా మనిషి కుమారుని రాకడా తూర్పున జరిగినది మొదటి రాకడా, ఇటు రెండవ రాకడా పశ్చిమమున జరిగినది. ఇది కూడా రెండవ రాకడా సాయంకాల వెలుగు, ఉదయకాల వెలుగు, సాయంకాల వెలుగు. ఈ రెండింటిని ఇప్పుడు మనం ప్రకటిస్తా ఉన్నాం ఈ రోజున. కానీ ఇప్పుడు మనం ఉన్నది మాత్రము సాయంకాల వెలుగులో ఉన్నాం. అది పగలు కాదు, రాత్రి కాదు. అవునా? అస్తమయమున వెలుగు కలుగునని జకర్యాలో చెప్పబడినట్టుగా ఇది సాయంకాల వెలుగు అని మనందరికీ తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, తూర్పున ఉదయించిన సూర్యుడే పశ్చిమమున అస్తమించును. తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తను బయలుపరుచుకొని శరీరం ధరించెను. బాగా వినండి మాట. తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తన్ను బయలుపరుచుకొని శరీరం ధరించెను. ఈ పశ్చిమ గోళములోనూ ఆ దేవుని కుమారుడే తన్ను గుర్తింపజేసుకొనుచున్నాడు. సేమ్ మొదటి రాకడ ఎట్లనో రెండవ రాకడ కూడా అట్లనే. ఈరోజు మొదటి రాకడ అర్థం కానివాడికి రెండవ రాకడ అర్థం కాదు. మొదటి రాకడను, ఎందుకంటే రెండవ రాకడ అంటే డినామినేషన్స్ ఏం నేర్పించి పెట్టినాయి అంటే యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, మనం వెళ్ళిపోతాం, మనం ఎత్తబడతాం, మనం కొనిపోబడతాం, ఫినిష్. అదే రెండవ రాకడ. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న పాస్టర్లందరూ, ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న విశ్వాసులందరూ ఎంటే మెసేజ్కి వచ్చినాక ప్రవక్త చెప్తున్న దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. కరెక్టేనా? కానీ పాత బట్టతో కొత్త బట్టను నువ్వు మాస్క వేయకూడదు. కరెక్టేనా? కొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో పోయకూడదు, పిగిలిపోయి మొత్తం కారిపోతుంది అది. అర్థమైందా? తిత్తులు దేంతో తయారు చేస్తారో తెలుసా? అప్పటి కాలంలో చర్మముతో, జంతువు చర్మముతో. ఆ చర్మం కొత్తగా ఉన్నప్పుడు దానికి ఎక్స్పాండ్ అయ్యే సాగే గుణలక్షణం ఉంటుంది. ఈ కొత్త ద్రాక్షరసం ఏంటంటే అది ఎప్పుడు చూసినా ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది. అది ఈ ఫర్మెంటేషన్ జరుగుతున్నప్పుడు ఆ గ్యాస్ ఏర్పడి అది పెరుగుతూ ఉన్నప్పుడు, వింటున్నారా?
దీనికో ఇదో పాతదే అయిపోయింది, ఇది ఇక సాగే గుణం పోయింది. ఈ కొత్త రక్షణ బోసుడుతోటే పగిలిపోతుంది. అలా పగిలిపోయిన పాస్టర్లు ఎంతమంది లేరు? అలా పగిలిపోతున్న సేవకులు విశ్వాసులు ఎంతమంది లేరు? ఎంటెంఎస్ఎస్ సంఘాలలో ఒప్పుకోలేని పరిస్థితి వెళ్ళది. ఇంత క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు. ప్రతి మెసేజ్లో చూపిస్తాను నేను. 1963 నుండి 65 వరకు ప్రతి మెసేజ్లో నేను దీన్ని చూపిస్తాను నేను. కానీ ఒప్పుకునే మనసు వాళ్ళకు ఉందా? వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు నేర్చుకున్న ఆలోచన ఏంటంటే, రెండవ రాకడ అంటే మొదటి రాకడలాగా కాదు. అక్కడే వాళ్ళు తప్పిపోతున్నది. రెండవ రాకడ అంటే మొదటి రాకడలాగా కాదు. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, భూమిపైన 33.5 సంవత్సరాలు జీవించాడు, ఏకైక మనిషి కుమారుడుగా వచ్చి. మరి రెండవ రాకడలో ఆయన మరలా భూమిపైన ఉండడా? ఆయన మరలా భూమిపైనకి రాడా? రావాలి, వస్తారని బైబిల్ చెప్తున్నది. లూకా 17వ అధ్యాయంలో 29-30 వచనాలలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 27వ వచనం నుండి నోవహు దినాల వలె జరుగుతుందని చెప్పాడు. అప్పుడు మనిషి కుమారుడు రాకడ ఉంటుందన్నాడు ఆయన. మహాప్రభావముతో మేఘారుడే వస్తాడు ఆయన. అవునా లేదా? ఆయన మేఘారుడిగా వస్తాడని చెప్పాడు. మొదటి రాకడ శిలువదారుడుగా వస్తాడు. ఎందుకు? ఇదిగో లోక పాపలను మోసుకపోయే దేవుని గొర్రెపిల్ల శిలువదారుడిగా వచ్చాడు ఆయన. కానీ రెండవ రాకడ మేఘారుడే రావాలా, మేఘాన్ని ధరించుకొని రావాలి. ప్రవచనాలన్నీ చెప్తున్నాయి మేఘం ధరించుకొని వస్తాడని. మరి ఈరోజు ఇది మేఘం ధరించుకొని వచ్చింది ఏ రాకడ అంటే, ఏమో ఎవడు తెలుసు అంటాడు. సరే, ఎవరు తెలుసు అంటే మన ప్రవక్త తెలుసు ఉంటుందిగా. మన ప్రవక్త చెప్పింది నేను నమ్మవా? ఆ బ్రదర్, రెండవ రాకడ జరిగితే ఎత్తబట్ట జరగాలగా. క్వశ్చన్ నెంబర్ 1, అసలు రెండవ రాకడలో జరగాల్సిన ప్రవచనాలు నీకేమైనా తెలుసా? అసలు నువ్వు బైబిల్ చదివినావా? అసలు వర్తమానాలు చదివినావా నువ్వు? ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? ఏకైక మనిషి కుమారుని పరిచర్య యొక్క చివరిలో. ఏకైక మనిషి కుమారుని పరిచర్య ముగించబడేదే ఎత్తబడుటతో ముగించబడుతుంది. కానీ ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచర్య ప్రారంభములో కాదు, చివరిలో. యేసుక్రీస్తు కన్యక మరియ గర్భములో ఎప్పుడైతే ఆయన శరీరధారయ్యాడో అప్పుడే రాకడ ప్రారంభమైంది. కానీ ఆ ఏకైక మనిషి కుమారుడు శరీరధారి చవినమగా ఇక్కడ మనం, ఆయన శరీరధారి అయి వచ్చి ఉన్నాడు ఆయన. కానీ వెంటనే ఎత్తబడుట జరగల. ఎత్తబడుట అనేది ఆయన పరిచర్యలో ముగింపు కార్యమై ఉన్నది. ఏకైక మనిషి కుమారుని పరిచర్య ఎప్పుడు 3తో ముడిపడి ఉన్నది: భూకంపము, పునరుద్ధానము మరియు ఎత్తబడుట. ఆ రోజు ఆయన శిలువపై ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచిపెట్టినప్పుడు భూకంపం వచ్చి బండలు బద్దలైపోయినాయి. అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. 40 రోజులు వాళ్ళు ఈ భూమి పైన కనబడి, ఆ తర్వాత వారు మేఘముగా, మహిమా మేఘముగా ఏర్పడి, పౌలు గారి సువార్త ప్రకారము హెబ్రీ 12వ అధ్యాయంలో చెప్పినట్టుగా వాళ్ళందరూ ఆ 11వ అధ్యాయంలో ఉన్న సాక్ష్య సమూహం అంతా కూడా మహిమా మేఘ సాక్షి సమూహంగా మారి ఆ మేఘములో ప్రభు కొనిపోబడ్డాడు. అక్కడ మొదటి రాకడ ఎలా జరిగినదో రెండవ రాకడ కూడా అలానే జరగాలి. ఎందుకంటే రెండవ రాకడ అన్యజనుల కోసం, ఇశ్రాయేలుల కోసం కాదు. మొదటి రాకడ ఇశ్రాయేలు కోసం, రెండవ రాకడ అన్యజనుల కోసం. ఆయన రెండవ రాకడలో మరలా శరీరధారి కావాలి. కానీ ఈసారి ఆయన శరీరధారి అయ్యేది ఆ కన్యక గర్భములో కాదు. ఈసారి ఆయన మానవ శరీరము. అదే ఈ కాల ప్రవక్త విలియం బ్రెనామ్ యొక్క మానవ శరీరములో ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు.
ఆ బలవంతుడైన దేవుడు ఆయన 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 ముందు విలియం బ్రెన్నాంలో ముసుగు దాల్చి ఎన్మార్ఫీ అయ్యి మళ్ళీ ఆ ఎన్మార్ఫీ ఆ ముసుగులో నుండి తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకే ఏమని బోధించారంటే, బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. ప్రాబ్లం ఎప్పుడు ఈ చర్మంతోటే వస్తుంది. అంత ఈ చర్మాన్నే చూస్తారు. అందుకే యేసుక్రీస్తుని కూడా ఏమన్నారో తెలుసా? నీ తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదా? నువ్వు యోసేపు మరియల కుమారుడు అని మాకు తెలియదా? నువ్వు ఒడ్లవాణి కుమారుడు అని మాకు తెలియదా? నీ జన్మలో కూడా తప్పున్నదని మాకు తెలియదా? పెళ్ళి కాకముందే నీ తల్లి గర్భవతేందని మాకు తెలియదా? దే వర్ జస్ట్ సీయింగ్ ద వీల్. ఆ చర్మాన్ని చూస్తున్నారు, ముసుగును చూస్తున్నారు. ముసుగును దాటి బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు అన్న సంగతి వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈరోజు కూడా రెండవ రాకడలో విలియం బ్రెన్హామ్ అనే ముసుగును చూస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పుడు విలియం బ్రెన్హామ్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇప్పుడు విలియం బ్రెన్హామ్లో ప్రత్యక్షమైన వాడే మరలా వధువులో, మరలా పెళ్లి కుమార్తెలో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒకటి చెప్తా వినండి, విలియం బ్రెన్హామ్లో ప్రత్యక్షమైన దానిని నమ్మనోడు వాన్లో ప్రత్యక్షమైతే ఎట్లా నమ్ముతాడుగా? ప్రవక్తలోనే అది ప్రత్యక్షము కాలేదని నమ్మనోడు, బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయననే లేఖనము ఆ వర్తమానమును విలియం బ్రెన్హామ్లో జరిగింది అని నమ్మనోడు ఇక అతనిలో అతని సంఘములో జరుగుతుందని ఏం నమ్ముతాడుగా? అలాంటి అబద్ధ బోధకుల ప్రసంగాలు ఈరోజు యూట్యూబ్లో చక్కర్లు కొడతా ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క పాపము పండిన రోజున, పాపము పరిపక్వత పొందిన రోజున, దేవుని ఉగ్రత వాళ్ళపైకి వస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. లేదా ఇప్పటికైనా వాళ్ళు మారు మనసు పొందాలి, ఇప్పటికైనా పశ్చాత్తాపపడాలి, ఇప్పటికైనా దేవుని దగ్గర మోకరించి ఉపవాసపడి ప్రార్థన చేసి ప్రవక్త వర్తమానాలు బైబిల్ చదవాలి. అమనంటారా? ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తూర్పున ఉదయించే సూర్యుడే పశ్చిమమున అస్తమించును. వేరే సూర్యుడు కాదు. తూర్పున ఉదయించిన సూర్యుడు ఇజ్రాయేలుకి మనిషి కుమారుని రాకడ. ఇప్పుడు పశ్చిమమున అస్తమిస్తున్న సూర్యుడు అన్యులకి, మనకు. తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తాను బయలుపరుచుకొని శరీరం ధరించాడు. ఈ పశ్చిమ కోలములోను ఆ దేవుని కుమారుడే తన్ను గుర్తింప చేసుకొని ఉన్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. ఈ రాత్రి సంఘం మధ్య ఉన్నాడు. నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కుమారుని యొక్క సాయంకాలపు వెలుగు వచ్చి ఉన్నది. ఈ దినమున ఈ లేఖనము మన ఎదుట నెరవేరినది. తూర్పున వెలుగును గురించి బోధిస్తే ప్రపంచమంతా ఇప్పుడు నమ్ముతాంది. కానీ ఇప్పుడు సాయంకాల వెలుగును బోధిస్తే, పశ్చిమం వెలుగును బోధిస్తే ప్రపంచం నిరాకరిస్తాను. మీకు అర్థమైందని అన్న? ఈ రోజున మన వర్తమానం ఏంటి? సాయంకాల వెలుగు. సాయంకాల వెలుగు మన వర్తమానం. అర్థమైందని అన్నది? మనం తూర్పు వెలుగును ప్రకటించమని అంటలేం. కానీ తూర్పు వెలుగును ప్రకటిస్తూ ఇప్పుడు మనము ఏ లేఖనం నెరవేర్పు జరిగిందంటే సాయంకాల వెలుగు, పశ్చిమము ఉన్న తీరమున వెలుగు ఇప్పుడు మనం ఉన్నామని ప్రకటించాలి మనం. అమనంటారా? 49వ పారాగ్రాఫ్. ఈ అబ్రహామీయ యుగములో మనం ఎక్కడున్నాము ప్రశ్నిస్తున్నాడు. మనం నిలబడి ఉన్న ఈ గొప్ప కాలంలో, మనం జీవించుచున్న ఈ గొప్ప గడియలో ఎక్కడున్నాము? దర్శనములన్నీ నెరవేరి ఉన్నవి. అక్కడ మన సంఘ సహవాసమును చెందిన జూనియర్ జాక్సన్ ఉన్నాడు.
ఇప్పుడు వెళ్తున్నాడు ప్రవక్త మళ్ళీ జూనియర్ జాక్సన్ యొక్క కళ గురించి. అయ్యా అంత మనకు సూచన ఇదేనా అనే ఆ కళలో జూనియర్ జాక్సన్ కళ చాలా ప్రధానమైనది. ప్రవక్త ఎక్కువ దాన్నే ఎత్తుకొని చెప్తూ ఉంటాడు. ఒక రాత్రి నా యొద్దకు పరిగెత్తుకొని వచ్చాను, ఒక దర్శనం అతనిని తొందర చేయుచున్నట్లుగా నాతో చెప్పాను. ఆ దర్శనం ఏంటిదంటే, ఒక కొండ మీద సోదరులందరూ కూడుకునిరి, వారికి రాతి మీద చెక్కిన కొన్ని అక్షరములు గూర్చి నేను బోధించుచున్నాననియు. బాగా వినండి, రాతి మీద చెక్కిన అక్షరం. బాగా వినండి, ఆ రాయి ఏంటిదంటే అది ఒక కొండ యొక్క శిఖరం అన్నమాట. కొండ ఉన్నది, కొండ యొక్క శిఖరం. ఆ శిఖరంపై చెక్కిన అక్షరాలు ఆ రాతి మీద చెక్కిన కొన్ని అక్షరముల గురించి నేను బోధించుచున్నాను. వారందరూ మరింత నాకు దగ్గరగా వచ్చినట్లును నాతో చెప్పాను. ఎక్కడి నుండో నేను వచ్చి గుణపము వంటి సాధనము ఒక దానితో ఆ చిన్న పిరమిడ్ను కొట్టినప్పుడు, కొట్టడం కాదు తొలిచాడు. ఆ పైన ఉన్న శిఖరమును ఆయన చిన్న గుణపముతో ఏం చేశాడంటే దాన్ని తొలిచాడు. దాన్ని తొలిచి బయటికి తీశాడు, ఆ క్యాప్ని బయటికి తీశాడు. జూనియర్ జాక్సన్ కళలో ఆ పైన క్యాప్ని, ఆ పైన మూతను, శిఖరాన్ని తీశాడు ఆయన. కొట్టినప్పుడు అందులో నుండి ఏ వ్రాత లేని ఒక తెల్లని జనపరాయి వచ్చాను. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. జనపరాయి అంటే దాని ఏమంటారు, జనపరాయి అంటే అదే ఏం స్టోన్ అది, ఇప్పటిదాకుండే మర్చిపోయినాను. గ్రానైట్ స్టోన్, కరెక్ట్. గ్రానైట్ స్టోన్ని జనపరాయి అంటారు. మనకి ఎక్కువ గ్రానైట్ అన్న వాట అలవాటు కదా, అందుకే చెప్తాను. ఒక తెల్లని జనపరాయి వచ్చాను, నేను దాన్ని చూడమని చెప్పగా వారందరూ చూడసాగిరి. దాన్ని చూడమని నేను చెప్పాను, వాళ్ళందరూ చూడసాగిరి. నేను అప్పుడు సూర్యుడు అస్తమించు పశ్చిమమునకు వెళ్ళుచున్నట్టుగా అతడు చెప్పాను. ఎందరికది గుర్తున్నది? పరిశుద్ధాత్మ బయలుపరిచే వరకు నేను అక్కడ నిలబడ్డాను. ఎక్కడ ప్రవక్త ఎక్కడికైతే వెళ్ళమని దేవుడు చెప్పాడో ఆ పశ్చిమమును నిలబడ్డాడు. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం, యేసునామ బాప్తిజం మొదలగు ఇవన్నీ అనగా బైబిల్ యావత్తు మానవులకు వెల్లడైనది. కానీ ఆ లోపల కొన్ని రహస్యములు దాగున్నవి. ఇప్పుడు పైన రాత ఏదైతే ఉందో అదంతా నీతికరణ, శుద్ధీకరణ, యేసుక్రీస్తు నామంలో బాప్తిజమము, పరిశుద్ధాత్మ బాప్తిజమము, వరముల పునరుద్ధరణ, అవన్నీ పైన ఉన్నాయి. ఆ మర్మములన్నీ ప్రవక్త చెప్పేశాడు, 7వ దూత చెప్పేశాడు. కానీ లోపట రహస్యములు దాగున్నాయి. కానీ ఆ లోపల కొన్ని రహస్యములు దాగున్నవి. బైబిల్ 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది. వాటిని కనుగొనుటకు అచ్చరకు నేను తప్పక వెళ్ళవెళ్ళనని చెప్పాను. ఆల్రెడీ ప్రవక్త అందుకే అయ్యా అంత మనకు సూచన ఇదేనని వర్తమానంలో 7వ దూత ద్వారా బయలుపరచబడవలసిన మర్మముల యొక్క లిస్ట్ ఇస్తాడు. అందులో అవన్నీ ఆల్రెడీ బయలుపరచబడ్డాయి, అవి పైన రాయబడి ఉన్నాయి అవి. కానీ ప్రవక్త వెళ్తున్నది ఇప్పుడు దేనికోసం అంటే, రాయబడిన వాక్యము లోపట దాచబడిన వాక్యం ఉన్నది. రాయబడిన వాక్యము, దాచబడిన వాక్యము, దానికోసం ప్రవక్త వెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆ దర్శనములు, ఆ కళలు ఆయనకు వచ్చిందంతా దాని గురించి. అందుకే ఆయన పశ్చిమమునకు వెళ్ళాడు ఇప్పుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ 7 ముద్రలు, బైబిల్ 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది బైబిల్. ఈ బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది. వాటిని కనుగొనడానికి వచ్చాడు నేను తప్పక వెళ్ళవలేను అని నేను చెప్పాను. ఆ 7 దూతలు వచ్చి భూమిని ఆ ఉదయాన ప్రేల్చినవి. ఏది ఆయన 1963లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. రాళ్ళు ఎగిరిపడినవి. ఆ 7 దూతలు నిలబడి ఇట్లు చెప్పాను, నువ్వు తిరిగి జెఫర్సన్ విల్లుకు వెళ్ళుము, 7 మర్మముల యొక్క 7 ముద్రలు విప్పబడును.
ఆ దూతలు చెప్పారు వెళ్ళమని చెప్పి. ఈ దినం ఇక్కడ మనము ఉన్నాము. నేడు మనం సర్పసంతానమును అర్థం చేసుకొని వచ్చున్నాము. ప్రభుని చిత్తమైతే మరికొన్ని దినములలో వివాహము మరి పరిత్యాగం యొక్క ఖచ్చితత్వమును అర్థం చేసుకుందాము. జగత్ పునాది వేయబడినప్పటి నుండి మర్మములుగా ఉన్న ఈ ప్రతి ముద్రను దేవుడు విప్పెను. 6 ముద్రలే విప్పబడ్డాయి, 7వ ముద్ర విప్పబడలేదు అనేటి వాళ్ళందరికీ ప్రతి ముద్రను విప్పెను. అమేనంటారా? ప్రవక్త 6 ముద్రలే విప్పబడ్డాయి, 7వ ముద్ర విప్పబడలేని చెప్తలేడు ఆయన. ప్రతి ముద్రను విప్పబడిన దేవుడు విప్పెను. మరి ఆయన సన్నిధిలో మనం ఆనందించి దీవెనలు పొందుచున్నాము. ఇది సత్యము. ఈ దినము ఈ లేఖనము వింటున్నారా? ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. దానిని గూర్చి వాక్యము, దానిని గూర్చిన వ్యాసము లైఫ్ పత్రికలో పడినది. మర్మయుక్తముగా ఉన్న వెలుగు వృత్తము టూసాన్ ఫీనిక్స్ల పైన ఆవరించినది. అది జరుగుటకు 1 సంవత్సరం ముందే నేను దాని గురించి చెప్పాను. అది త్రికోణముగా ఉండునని చెప్పాను. పిరమిడ్ త్రికోణంలో ఉంటుంది. ఆ పటం ఈ ఆలయంలో వేలాడుచున్నది. ఈరోజు ఎంటైమ్ఎస్ సంఘాలలో ఆ పటం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు అంటున్నారు, ఆ పటం ఇప్పుడు ఈ ఆలయంలో వేలాడుతున్నది. ప్రవక్తున్నప్పుడే ఆయన బ్రెన్హామ్ టెబర్నాకిలోనే. ఎందుకు? అదేగా సాయంకాల వెలుగు, అదేగా ఈ కాలములో మన కనుల ఎదుట మన వినికిడిలో నెరవేర్పు జరిగిన లేఖనము. సాయంకాల సువార్త ఇది, సాయంకాల వెలుగు ఇది. అమనంటారా? ప్రవక్త అంటున్నాడు, ఆ పటం ఈ ఆలయంలో వేలాడుచున్నది, ఆ పత్రికలలో ఉన్నది. అది 27 మైళ్ళ ఎత్తున 30 మైళ్ళ పొడవున ఉన్నట్టుగా వారు చెప్పిరి. ఆ జరిగినది ఇంకా వారికి అర్థం కాలేదు. ఒక ఆయన ఇలా అన్నాడు, మనమేందయ్యా విగ్రహాలు పెట్టుకున్నట్టు పటాలు పెట్టుకుంటున్నాం, ఆ ప్రవక్త ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు? దేవదాసయ్య గారు ఫోటో బైబిల్ మిషన్ వాళ్ళు పెట్టుకున్నట్టు విగ్రహార్థన చేయడం కాదా ఇప్పుడు అది? చూసినావా? అందుకే ప్రవక్త జవాబు కూడా చెప్పాడు దానికి. ఏ దేవుడైతే మొదటి ఆజ్ఞలో మీరు ఏ రూపమును చేసుకొనవద్దు, ఆకాశమందు కానీ భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ ఏ రూపమును మీరు చేసుకొనవద్దని చెప్పిన దేవుడే మోషేతో ఆ అతి పరిశుద్ధ స్థలములోని ఆ పైన మందసం పైన ఆ కరుణాపీఠమును చేయమన్నప్పుడు 2 కేరుబులను, అవి కూడా ఎదురుగా నిలబడి 2 రెక్కలను చాపుకొని ఉండునట్లుగా చేయమని చెప్పాడు ఆయన. మరి ఆరాధన చేయాలంటే ఎవరైనా అటువైపు చూసే చేయాలి. మరి అది విగ్రహార్థన కాదా? ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ప్రజల కొరకు తన కొరకు ఒక గొర్రెపిల్లను వధించి, ఆ పాపం నిమిత్తం వధించి దాని రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ తెరలను దాటుకొని, మొదటి తెర 2వ తెర దాటుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ కేరుపుల రెక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలములో 7 సార్లు తను తీసుకెళ్లిన రక్తమును ప్రోక్షించాలి. ఎందుకంటే అదే కరుణాపీఠమై ఉన్నది, కృపాసింహాసనమై ఉన్నది. మరి అది విగ్రహార్థన కాదా? చాలామందికి అది తెలియదు, అర్థం కావట్లేదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే వీళ్ళు డినామినేషన్లో నుండి వచ్చేటప్పుడు, ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు కదా, ఐగుప్తులు ఆలోచనలు, పద్ధతులు, కాన్సెప్టులు అన్నీ పట్టుకొని వచ్చి మార్గ మధ్యలో ఐగుప్తులో ఇట్లుండే ఇప్పుడు ఇక్కడ ఇట్లున్నది, ఐగుప్తులో అట్లుండే ఇప్పుడు ఇట్లున్నది అని ఎట్లా అంటున్నారో, మెసేజ్లో కూడా చాలామంది ఆ విధంగానే వాళ్ళు ఏ సంస్థలో నుండి అయితే వచ్చారో,
ఏ సంఘశాఖలోనైతే వచ్చారో అక్కడున్న అదే ఆత్మను, అదే ఆలోచనలను, అదే కాన్సెప్ట్ని, అదే సిద్ధాంతాలను మెసేజ్లోకి తీసుకొచ్చి కలుపుతా ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళందరూ వాగ్దాన దేశంలోనికి వెళ్ళకముందే మార్గ మధ్యలోనే నశించిపోయారు. మరి అక్కడ అది జరిగిందంటే చరిత్రలో ఇక్కడేం జరుగుతుందంటావు? మొదటి నిర్గమంలో ఛాయలో నీడలో అది జరిగిందంటే మూడో నిర్గమంలో నిజ రూపంలో ఏం జరుగుతుందంటావు? ఇట్లాంటి వాళ్ళతో సేమ్ అదే జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్స్. ప్రవక్త అంటున్నాడు, నా టెబర్నాకిల్లో, అదిగో లైఫ్ పత్రికలో వేసిన పటము వేలాడుతున్నది. నేను ప్రవక్త బ్రెన్హామ్ గారి ఒక టెబర్నాకిల్ చూసిన, నేను ఫొటోస్లలో, నేను పోలేదు ఇంకా, కానీ చూసాం ఫొటోస్లో. విలియం బ్రెన్హామ్ గారి అగ్నిస్తంభం ఫోటో ఉంది, మేఘస్తంభం ఫోటో ఉంది వెనకాల, పులిపిడి వెనకాల. ప్రవక్తకు తెలవదా అది విగ్రహార్థన అని? వీళ్ళకే తెలివి ఉందా? ప్రవక్తకే చెప్తారా వీళ్ళు? ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో ఇట్లా అన్నాడు అనుకోడు, ఏమయ్యా ఏ రూపం తయారు చేద్దని చెప్పినావు నువ్వు మొదటి ఆజ్ఞలో, నువ్వే రూపాలు తయారు చేసి పెట్టినావు అక్కడ అంటే ఎట్లుంటుంది అక్కడ? మోషేకు తెలియదా? దేవునికి తెలియదా? ఏ రూపము చేయవద్దని చెప్పిన దేవుడు ఆ 2 కేరుబుల రూపాలు ఎందుకు చేయమన్నాడు ఆయన? పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ప్రజలకి ఇది అర్థం కాదు ఇది, ఎందుకంటే ఇవన్నీ ప్రత్యక్షతలు ఇవి. ఓ చర్చిలలో ఫోటోలు పెట్టుకుంటున్నారు, ప్రవక్త ఫోటోలు, అగ్నిస్తంభం ఫోటో, మేఘస్తంభం ఫోటో. అది విగ్రహార్థన కాదా? ఎట్లా విగ్రహార్థన అవుతుంది అది? తెలీదా కూడా? మెంటలోడా, వెర్రోడా, ఏమని పిలవాలా నిన్ను? దేవుని ప్రవక్తను రుజువు చేసిన అగ్నిస్తంభము, మేఘస్తంభము. ప్రవక్త ఏమన్నాడు? దేవుడు సైన్స్ ఒక కెమెరా కన్నుకి అనుమతించాడు ఆయన తన ఫోటో తీసుకోవడానికి. ఇంతవరకు ఏ కాలములో అనుమతించని దేవుడు అనుమతించాడు. ఎందుకు? ఈ వర్తమానాన్ని రుజువు చేయడానికి, ఈ వర్తమానము సత్యమని నిరూపించడానికే దేవుడు దాన్ని అనుమతించాడన్నాడు ఆయన. ఆ అగ్నిస్తంభము, ఆ మేఘస్తంభము ఆ రోజు మోషే కాలములో ఎలాగైతే మోషే వర్తమానమును రుజువు చేసినదో అదే విధంగా ఇప్పుడు కూడా అగ్నిస్తంభము, మేఘస్తంభము 3వ నిర్గమములో విలియం బ్రెన్హామ్ వర్తమానాన్ని రుజువు చేస్తా ఉన్నది. అది కూడా లేఖనం అర్థం కాని మూర్ఖులు ఈ వర్తమానంలో ఉన్నారు. ప్రాఫెట్ గారి యొక్క ఆ యొక్క ఫోటో, అగ్నిస్తంభంలో ఫోటోను దానిని ఏంటిది అది, ఆ క్యాలెండర్ని లాగి ఇసిరేసేటోళ్ళు ఉన్నారు ఈ రోజున. మూర్ఖులు వీళ్ళు, బుద్ధిహీనులు వీళ్ళు. దానికి దేవుడే వాళ్ళకు శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ప్రవక్త బ్రెన్హామ్ గారు క్లియర్గా చెప్తున్నాడు, ఆ పటము ఈ ఆలయంలో వేలాడుచున్నది, ఆ పత్రికలలో ఉన్నది. అది 27 మైళ్ళ ఎత్తున 30 మైళ్ళ పొడవున ఉన్నట్లు వారు చెప్పిరి. ఆ జరిగినది ఇంకా వారికి అర్థం కాలేదు. అది కనబడుట, వెళ్ళిపోట కూడా మర్మముగానే జరిగినది. అది కనబడుట, వెళ్ళిపోట కూడా మర్మముగానే జరిగినది. సోదరుడు ఫ్రెడ్ సాట్మన్, జీన్ నార్మన్, నేను అక్కడ నిలబడి ఉన్నాము, 3 సాక్షులు. ప్రవక్త అంటున్నాడు, సోదరుడు ఫ్రెడ్ సాట్మన్, జీన్ నార్మన్, నేను అక్కడ నిలబడి ఉన్నాము, 3 సాక్షులు. కొండ మీదికి ఆయన తీసుకొని వెళ్ళినట్లే ఉన్నది. పేతురు, యాకోబు, యోహానులు సాక్షులుగా ఉండిరి. ఆ జరిగిన దానిని వారు చూచిరి. అది ఆకాశంలో కనబడినది. ప్రవక్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండి? ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వెళ్ళిన ఆయన. అక్కడ 3 సాక్షులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారా? ఇక్కడ కూడా 3 సాక్షులు ఉన్నారు.
ఫ్రెడ్ సాత్మన్, జీన్ నార్మన్ మరియు నేను, ముగ్గురు సాక్షులు. సో ఇప్పుడు మనం వెళ్దాం, జాగ్రత్తగా వినండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు తాను ముగ్గురు సాక్షులను తీసుకొని ఆయన కొండపైకి వెళ్ళి, ఆ ఎత్తైన కొండపైకి వెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. ఓకేనా? రూపాంతరం చెందిన ఆయనకు ముగ్గురు సాక్షులు ఉన్నారు అక్కడ. ఆ రూపాంతరం చెందినప్పుడు ప్రవక్త అంటాడు, అదే ఆయనను దేవుడు దత్తత తీసుకోవడం, పుత్రస్వీకారముగా. అందుకే అప్పటిదాకా తండ్రి మాట విను అని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ స్వరము, ఆ మేఘంలో నుండి వచ్చిన స్వరము, ఈయన మాట వినుడి అన్నాడు. అర్థమైందని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు తండ్రికి ఎంత అధికారం ఉన్నదో ఇప్పుడు కుమారుని కూడా అంతే అధికారం ఉన్నది. యేసు తన ప్రసంగములలో ఏమని చెప్పాడంటే, తండ్రి ఎలాగైతే తనంతట తాను జీవము గలవాడో, కుమారుడు కూడా ఇప్పుడు తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు. దాని అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు తండ్రికి ఎంత అధికారం ఉన్నదో కుమారుని కూడా ఇప్పుడు అంత అధికారం ఉన్నది. ఆ అధికారమును ఇవ్వడమే కుమారుడికి. ఆ కుమారుడిని అధికారపూర్వకంగా దేవుడు స్వీకరించడం అయి ఉన్నది. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. అదే దత్తత తీసుకోవడం, అదే ఆ కుమారుడిగా ఆయనను అధికారపూర్వకంగా, ఆయన కుమారుడే మొదటి నుండి, కానీ ఇప్పుడు అధికారపూర్వకంగా స్వీకరించబడ్డాడు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఈయన మాట వినమంటున్నాడు. హియర్ హిస్ వాయిస్, ఈయన మాట వినుడు ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగిందో దాన్ని ఎందుకు ప్రవక్త 1963లో ఫిబ్రవరి 28వ తారీఖున మేఘారుడిగా క్రీస్తు వచ్చినప్పుడు, మేఘము ధరించుకొని బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు సన్సర్ పర్వతం పైకి వచ్చినప్పుడు, అక్కడ జీన్ నార్మన్ మరియు ఫ్రెడ్ సాత్మన్ తాను ఉన్నానని చెప్తూ దాన్ని ఎందుకు ప్రస్తావించాడు ఆయన? ఇది అయిన తర్వాత చెప్పిన ప్రసంగం ఇది. ఏది 1963 అయిపోయిన తర్వాత, అవ్వకముందు చెప్పిన ఒక ప్రసంగం ఉంది. నాకు ఇప్పుడు టైం లేదు, మీరు చదువుకోవచ్చు. అది అందులో ఏమంటాడంటే ప్రవక్త గారు, ఆ యొక్క ఎత్తైన కొండపైన ఏదైతే ప్రదర్శన జరిగిందో అది రెండవ రాకడ యొక్క ప్రదర్శన. అది ముందుగానే అక్కడ ప్రదర్శించబడి చూపించబడింది. ఒక నిజమైన నాటకాన్ని జనులందరి ముందట ప్రదర్శించే ముందు తెర వెనకాల ఎలాగైతే దానిని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో, రిహార్సల్ చేస్తారో, అలా అదొక రిహార్సల్గా ఉన్నదన్నాడు. అర్థమైందని చెప్పింది. అదొక రిహార్సల్గా ఉన్నదన్నాడు ప్రొఫెట్ గారు. ఏది? ఎత్తైన కొండపైన. అమనంటారా? ఎందుకు అది మొదటి రాకడకు సంబంధించింది కాదని అన్నాడంటే, అక్కడ మోషే ఏలియాలు ఉన్నారు. మరి ప్రవక్త అంటాడు, మోషే నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉన్నాడు. నిద్రించిన పరిశుద్ధులు పునరుద్ధానం పొందుకున్న వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ ఏలియా సజీవంగా ఎత్తబడిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు దాన్ని అందుకే ఆయన ముందు ప్రదర్శన అని చెప్పాడు, అది రిహార్సల్ అని చెప్పాడు ఆయన. ఏది? మొదటి రాకడది. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు అంటే, ఇది సన్సెట్ పర్వతమైన జరిగిన ఇది ఇప్పుడు అక్కడ పేతురు, యాకోబు, యోహాన్లు ఎలాగైతే సాక్షులుగా ఉండి ఆ ఎత్తైన కొండపైన జరిగినదో, దానివల్ల ఇక్కడ కూడా మేము ముగ్గురం సాక్షులం ఉన్నాము అని మాట్లాడుతున్నాడు ప్రవక్త. నా క్వశ్చన్ కమ్స్, ఇక్కడే ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న అంటే, మరి అప్పుడు అది ముందు ప్రదర్శన అని మొదటి రాకల్లో అది జరిగింది, ఇప్పుడు ఇక్కడ సన్సెట్ పర్వతం జరిగిందంటే మరి అది
రెండో రాకడ అని అయితే అది రెండవ రాకడ అయిపోయినట్టే కదా అని చాలామంది అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆ 7 దూతల యొక్క సమూహము ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, సన్సర్ పర్వతం దగ్గరికి, ఆయనను వారు ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న సమూహములోనికి ఆయనను కొనిపోయారు. అర్థమైందని చెప్పింది. ఆయనను కొనిపోయారు. వాస్తవంగా హీ వాజ్ ర్యాప్చర్డ్. నిజంగా ప్రవక్త గారు అక్కడ ఎత్తబడ్డాడు. దానికి సాక్షులు ఉన్నారు. 2 సాక్షులు ఉన్నారు అక్కడ. ఎవరెవరు అంటే జీన్ నార్మన్, ఫ్రెడ్ సాత్మన్. అది ఆల్రెడీ సాక్షులు ఉన్నారు. దాని తర్వాత కూడా ప్రవక్త బ్రెన్హామ్ గారు, నేను చదువుతాను మీకు, ఓ మెసేజ్లో అంటాడు, ఫ్రెడ్ సాత్మన్ ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనమును ప్రవక్త చెప్తూ అది ఇదే అంటాడు ఆయన, అది నెరవేరింది అంటాడు ఆయన. అదేంటో కూడా నేను చెప్తాను, జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటిదంటే, ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆ 7 దూతల మధ్యలోనికి కొనిపోబడడం, అక్కడ ఆయన మార్పు చెందడం కనబడుతున్నది. హీ వాజ్ చేంజ్డ్. నిజంగానే విలియం బ్రెన్హామ్ గారు మార్పు చెందారు. వాళ్ళు చూశారు ఆయన మార్పు చెందడం, వాళ్ళిద్దరు చూశారు, జీన్ నార్మన్, ఫ్రెడ్ సాత్మన్. అయితే చాలామంది పొరపాటు పడింది ఏంటిదంటే, అక్కడ విలియం బ్రెన్హామ్ అలా మార్పు చెందడం చూసి అదే ఎత్తబడుటానికి కొంతమంది, అక్కడే ఎత్తబట్ట జరిగిపోయింది అని చాలామంది దాని మీద ప్రసంగాలు చేశారు. ఇంకొంతమందో అదంతా మనకెందుకులే, అవి మనకు అవసరం లేవు, అవన్నీ గందరగోళం టాపిక్స్ అవి అని చెప్పి, మర్మరాలు అక్కర్లేదు మనకు అని ఇంకొంతమంది. ఇవన్నీ ఈరోజు ఎండ్ టైం మెసేజ్లో చాలా వరకు చాలామంది మనస్సులను తొలిచివేస్తున్న విషయాలు. బట్ వీ నీడ్ క్లారిటీ. దీని పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి మనకు. ఎందుకంటే అవి లేఖనాలతో ముడిపడి ఉన్నాయి. అవి మన కాలపు వర్తమానము, లేఖనాలు, ప్రవచనాలతో ముడిపడి ఉన్నాయి. అవి నెరవేరు జరిగినాయి. కానీ అది ఏమిటో మనకు అర్థం కావాలి. అది అర్థమైందని చెప్పింది. అందుకే ఈ రోజున మనం కొంచెం జాగ్రత్తగా ధ్యానిద్దాం ఈ విషయాలను, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి. ఆమెనంటారా? ఇప్పుడు నిజంగా ఆ రోజు విలియం బ్రెన్హామ్ గారికి ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఎట్ దట్ డే? ఆయన ఎందుకు దానిని పేతురు, యాకోబు, యోహాను సాక్షులుగా అక్కడ ఉన్నట్టుగానే ఇది కూడా అలానే జరిగిందని ఎందుకు అంటున్నాడు? అని అంటున్నాడు, అక్కడ తేమ లేదు, పొగమంచు లేదు, కానీ అది అలాగే వ్రేలాడినది. అవి ఎట్లు రాగలవు? అది ఆ దూతలు ఎట్లు రాగలవు? వర్తమానం అందించిన దేవుని దూతలు తిరిగి వచ్చిచున్నవి. ఈ దినమున మన మధ్య ప్రవచనం నెరవేరినది. ఈ దినం ఈ లేఖనం నెరవేరినది. గమనించండి, 7 ముద్రలు విప్పబడినవి. సుడిగాలి పశ్చిమ తీరమున తాకినది. సుడిగాలి పశ్చిమ తీరమున, తూర్పు కాదు, పశ్చిమ తీరమున తాకినది. ఇప్పుడు ఆ వెనకటి వారి వలె తప్పిపోవద్దు. ఆ వెనకటి వారి వలె, ఎవరు వాళ్ళు తూర్పు వైపు వచ్చినప్పుడు ఎలా వాళ్ళు తప్పిపోయారో, అక్కడ ఎలా తప్పిపోయారో ఇప్పుడు కూడా మీరు తప్పిపోవద్దు. అమనంటారా? ప్రవక్త క్లియర్గా చెప్తా ఉన్నాడు. అమనంటారా? అని 52వ పారాగ్రాఫ్ అన్నాడు. ఇప్పుడు ఈ దినం గురించి మనం జాగ్రత్తగా చూద్దాం. నేటిని గురించి మనం జీవించుచున్న ఈ గడియ గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? వాటన్నిటిని చెప్పు సమయం లేదు, కానీ ముగించు ముందు ఒకటి మాత్రం చెప్పేదను. లూకాసు వార్త 17:30 యేసు చెప్పినది చూడండి. యేసు క్రీస్తే వాక్యము. అది మీరు నమ్ముదురా? వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారి అయి అంత దినములయందు జరుగు దానిని గురించి చెప్పెను. లోకాంతమునకు సూచనలు చెప్పెను. జనము మీదికి జనం లేచను. ఓకే, ఇది సొదమ దినములు ఉండినట్లుగానే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినములు ఉండను చెప్పెను.
ఆమెనంటారా? ఆ తర్వాత ఆయన 3 నామముల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన మెయిన్ ఏమన్నాడంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 30వ వచనంలో యేసు చెప్పినది చూడండి. యేసుక్రీస్తే వాక్యము, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు శరీరధారి అయి అంత దినములయందు జరుగుదానిని గూర్చి చెప్పెను. అంత దినములలో లూకా 17:30 ప్రకారముగా మరలా ఆయన శరీరధారి అవుతా ఉన్నాడు. ఇప్పుడు ప్రాఫెట్ ఎందుకు ఆ సంఘటన సన్సెట్ పర్వం పైన జరిగిన సంఘటనను తీసుకొచ్చి లూకా 17:30తో కలుపుతున్నాడు ఆయన? అర్థమైందని అన్నది? ఆయన ఆ టాపిక్ని తీసుకొచ్చి ఆయన దాని గురించి బోధిస్తూ పైగా మళ్ళీ మొదటి రాకడలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ ఎత్తైన కొండపై జరిగిన ప్రదర్శనను ఎలా జరిగిందో అలానే ఇక్కడ కూడా జరిగిందని చెబుతూ లూకా 17:30తో దాన్ని లింక్ పెడుతున్నాడు ఆయన. లూకా 17:30 ఏంటిది? అంత దినములలో దేవుడు మరల్లా ఏకైక మనిషి కుమారుడిగా శరీరధారి అవుతాడు ఆయన. అర్థమైంది అందరికీ? ఇప్పుడు మొదటి రాకడం ముందు మనం ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫస్ట్ కమింగ్? అసలు మొదటి రాకడలో దేవుని ఉద్దేశం ఏంటి? మొదటి రాకడ జరగడానికి ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ పర్పస్, ఉద్దేశం? ఆయన ఏమి సాధించాలని ఏ లక్ష్య సాధన కోసం ఆయన మొదటి రాకడ జరిగింది? నేను అడిగిన ప్రశ్న అర్థమవుతుందా? మొదటి రాకడ ఏ లక్ష్య సాధన కోసం, ఏమి సాధించాలని, ఏ ఉద్దేశముతో జరిగినది? యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి కారణం ఏంటి? మానవ శరీరం దాల్చుకొని దేవాతి దేవుడు వాక్యము, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనమద నివసించెను. యోహాను సువార్త 1:14 వచ్చినాం. ఎందుకు వచ్చాడు ఆయన? అది 7వ ముద్రలో 3 మడతలలో అది మొదటి మర్మమై ఉన్నది. అది అర్థమైందా? ఆ మొదటి మడత ఏంటిది అంటే 7వ ముద్రలోని 3 మడతలలోని మొదటి మడత ఏంటిదంటే దేవుడు తన ప్రజలకు తనను బయలుపరచుకోవాలనుకున్నాడు ఆయన. మరి ప్రవక్త అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమని చెప్తాడంటే దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు దేవుడు వాళ్ళకు తండ్రిగా ఉన్నాడు, వాళ్ళిద్దరూ కుమారుడు కుమార్తెగా ఉన్నారు. కానీ ఆయనలో ఇంకా రక్షకుడు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు, స్వస్థపరచువాడు ఉన్నాడు, ఇంకా చాలా గుణలక్షణాలు ఆయన ఉన్నాయి. అవన్నీ ఆయన వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. అలా వ్యక్తపరచుకోవాలంటే ఆయన ఒక మనిషి కుమారుడిగా మారాలి. ఆయన ఒక మనిషి కుమారుడిగా మారాలి. ఎందుకంటే దేవుడు సమస్తమైన విశ్వమును, సమస్తమైన కాలమును, నిత్యత్వమును, సమస్తమైన విశ్వమును గొప్ప దేవుడిగా ఆయన ఆత్మ కప్పి ఉన్నది. అంత గొప్ప దేవుడిగా ఆయన తాను బయలుపరుచుకుంటే ఇంకా మానవుడికి అది మర్మముగానే ఉంటుంది తప్ప ఆ మర్మం ఏంటో, దేవుడు మర్మం ఏంటో మానవుడికి అర్థం కాదు. మానవుడికి తన మర్మమును బయలుపరచాలంటే, తనలో ఉన్న గుణలక్షణాలను, తనలో ఉన్న ఆ దైవత్వాన్ని వారికి బయలుపరచాలంటే అనుకున్న మార్గం ఒకటే, ఏకైక మనిషి కుమారుడిగా రావడం. క్యాచ్ ఇట్? ఇప్పుడు ఏకైక మనిషి కుమారుడిగా ఆయన రావడమే మొదటి రాకడ. ఆయన మొదటి రాకడ ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మొత్తం మానవ జాతి కోసము ఆయన తనను తాను బయలుపరచుకోవాలనుకున్నప్పుడు ఆయన కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే, ఇజ్రాయేల్లో పుట్టి ఇజ్రాయేల్లో పెరిగి ఇజ్రాయేల్లో మాత్రమే ఆయన ఏకైక మనిషి కుమారుడని బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే జలప్రలయం తర్వాత నోవా ఒక్కడే మిగిలిపోయిండు.
ఆ ఒక్క మనుషుల్లో నుండి మొత్తం ప్రపంచంలో ఉన్న జనాంగం వచ్చింది. నోవాహు భార్య, వాళ్ళిద్దరు ఏక శరీరం. భార్య సగభాగమై ఉన్నది, ఏక శరీరం వాళ్ళిద్దరు. నోవాహు నడుములో నుండి వచ్చిన వారు ఎవరెవరు? షేము, హాము, యాపేతు. ఇప్పుడు ఈ ముగ్గురులో నుండి 3 జాతులు వచ్చినాయి. షేములో నుండి అబ్రాము వచ్చాడు, అబ్రాములో నుండి ఇజ్రాయేలు వచ్చారు. హాములో నుండో అన్యజనులు వచ్చారు, యాపేతులో నుండో సమరయులు వచ్చారు. ఇప్పుడైనా ఏకైక మనిషి కుమారుడుగా తనను తాను బయలుపరచుకోవాలంటే ఈ 3 జాతులకు చేయాలి ఆయన. అర్థమైందా నేను చెప్పింది? ఈ 3 జాతులకైనా చేయాలి ఆయన. కానీ మొదటి రాకడలో ఆయన కేవలం షేముకు, యాపేతుకు జాతులకు మాత్రమే, షేములో నుండి వచ్చిన ఇజ్రాయేలులకు, యాపేతులో నుండి వచ్చిన సమరయులకు మాత్రమే తను ఏకైక మనిషి కుమారుడుగా బయలుపరుచుకున్నాడు. పట్టుకున్నారా నేను చెప్పింది? ఏకైక మనిషి కుమారుడుగా బయలుపరుచుకున్నాడు ఆయన. అందుకే ఆయన ఏకైక మనిషి కుమారుడుగా బయలుపరుచుకున్న మొదటి రాకడలో తన 2వ రాకడని గురించి చెప్తానా ఉన్నారు. నేను మరలా ఏకైక మనిషి కుమారుడిగా, అవి నోవాహు దినాల వలె ఉంటాయి, అవి లోతు దినాల వలె ఉంటాయి. ఆ అంత్య దినాలలో నేను మరలా ఏకైక మనిషి కుమారుడిగా నేను ప్రత్యక్షపరుచుకుంటాను. లేదా ఏకైక మనిషి కుమారుడిగా నేను నా రాకడ ఏకైక మనిషి కుమారుడు రాకడగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు మొదటి మడతలోనే మొదటి రాకడ ఉన్నది, 2వ రాకడగా ఉన్నది. మొదటి రాకడను అది ఇజ్రాయేలులకు, సమరయులకు, షేము, యాపేతులకు. కానీ 2వ రాకడను అది అన్యజనులకు. ఏకైక మనిషి కుమారుడిగా ఆయన రాకడ జరిగి వాళ్ళకి బయలుపరచుకోవాలి ఆయన. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అందరికి అర్థమైందా? మొదటి మడతలోనే 2 ఉన్నాయి. చాలామందికి మన మెసేజ్లో కూడా మొదటి మడతలో కేవలము మొదటి రాకడనే ఉన్నది అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఈ 2వ రాకడ నమ్మలేకపోతున్నారు. మొదటి రాకడ మాత్రమే లేదు, 2వ రాకడ కూడా ఉంది. లేకపోతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. అప్పుడు అన్యజనుల పట్ల ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఆయన ఇజ్రాయెల్ పట్ల పక్షపాత అయిపోతాడు ఆయన. కానీ ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు ఆయన. అందుకే ఆయన భూమిపైన ఉన్నప్పుడే మొదటి రాకడలోనే లూకాసు వార్త 17:30 వచనంలా మరలా ఏకైక మనిషి కుమారుడిగా నేను బయలుపరుచుకుంటానన్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వింటున్నారా? ఈ ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ, మొదటి రాకడలో ఆయన ఏం చూపించాడంటే 2వ రాకడలో జరగబోయేది ఏదైతే ఉందో, ఏకైక మనిషి కుమారుని ప్రత్యక్షత, ఏకైక మనిషి కుమారుని రాకడను మొదటి రాకడలోనే ముందు ప్రదర్శనగా, దానిని ముందు ప్రదర్శనగా, రిహార్సల్గా ఆయన ఏం చేయబోతున్నాడో 2వ రాకడలో దాన్ని ఆయన ముందుకు ప్రదర్శనగా, రిహార్సల్గా ఆయన ఇక్కడ చూపిస్తా ఉన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఇక్కడ మొదటి రాకల్లోని ఇప్పుడు ఆ మొదటి రాకడలో జరిగిన రిహార్సల్ ఏదైతే ఉందో అది 2వ రాకడ సమయం వచ్చినప్పుడు ఆమేన్ ఆ రిహార్సల్ని ఆయన ప్రదర్శించి చూపిస్తున్నాడు ఆయన. ఏకైక మనిషి కుమారుడిగా తాను రాకడ జరుగుతుందని, ఏకైక మనిషి కుమారుడు రాకడ అవుతున్నదని. వింటున్నారా? అందుకే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రకటన 10 ఏంటిదంటే ఏకైక మనిషి కుమారుడి రాకడ. కానీ ఈసారి ఆయన ఏకైక మనిషి కుమారుడి రాకడ అన్యజనులకు జరుగుతున్నప్పుడు మానవ శరీరంలోనే జరగాలి. కానీ ఈ శరీరం ఈసారి ఎవరిదంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఫ్రెడ్ స్టాట్మన్ గారు, జీన్ నార్మన్ గారు ఇచ్చిన సాక్ష్యం, ఆ రోజు ఏం జరిగిందో సాక్ష్యం ఓన్లీ బిలీవ్ మ్యాగజైన్లో వేశారు.
ఓన్లీ బిలీవ్ మ్యాగజైన్లో. ఆ మ్యాగజైన్లో వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? ప్రవక్త బ్రెన్హామ్ గారు వాళ్ళిద్దరి మధ్యలో నుండి ఆ 7 దూతలు పిరమిడ్ ఆక్రమంలో వచ్చినప్పుడు, కొనిపోబడినప్పుడు వారు నిజంగా ఒక స్వరం విన్నారు. ఏం స్వరం అంటే, ఈయన మాట వినుడి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. అయితే ప్రవక్త ప్రజలు అపార్థం చేసుకుంటారని, తనను తప్పుగా అర్థం చేసుకుంటారని ఆయన ఏం చేశాడంటే ఆ మాటలను ఈయన నా సేవకుడు అని ఆ మాట విన్నాడని చెప్పాడు ఆయన ప్రసంగంలో. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? మీకు అందరికి అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు అర్థం కావాలి. ఇది ఏదైతే సన్సెట్ పర్వతం పైన జరిగినదో, ప్రకటన 10 నెరవేర్పు, లూకా 17:30 నెరవేర్పు, లూకా 17:30 నెరవేర్పు. ఫస్ట్ రాకడ, మొదటి రాకడ పర్పస్ ఏంటిదంటే, ఉద్దేశం ఏంటిదంటే, దేవుడు మానవునిలో శరీరధారి కావాలని, దైవత్వము మానవుల్లో కుమ్మరించబడాలని, దాన్ని చేయడానికే ఆయన మొదటి రాకడలో వచ్చాడు. దానికోసం ఆయన ఏం చేశాడంటే, దేవుడు దైవత్వం అంతా కూడా, దైవత్వం ఒక సర్వపరిపూర్ణత శరీరముగా ఇక్కడ క్రీస్తులో కుమ్మరించబడింది. కొలసీ 2:9 ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే అది క్రీస్తులో కుమ్మరించబడిందో శరీరములో దైవత్వం అంతా, అదిగో అక్కడ మానవుడు దేవుడు క్రీస్తులో ఏకమయ్యారు. భూమి ఆకాశము ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నది, ఒకదానొకటి కౌగిలించుకున్నది, ఒకదానికొకటి కలిసినది. శరీరం భూమి, ఆకాశం దేవుడు, ఆకాశమందున్న దేవుడు, ఆకాశమందున్న దేవుడు, భూమిపై ఉన్న మానవుడు యేసుక్రీస్తులో ఏకమయ్యారు. అది మొదటి రాకడ. దాన్ని నెరవేరు చేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు, తన జీవాన్ని ధారపోశాడు. అర్థమైందా? ఏదైతే తనలో ఇప్పుడు జరిగినదో దానిని నెరవేరు చేయడానికి, నిజంగానే మానవుణ్ణి, ఒక వధువుని, ఒక పెళ్లి కుమార్తెను, జగద్పునాథు వేబడక మునిపే, లోకపునాథులు వేబడక మునిపే తను ఏర్పరచుకున్న ఒక పెళ్లి కుమార్తెను, ఆమేన్ హల్లెలూయా, ఒక దేవుని కుమార్తెలలో ఆయన తనను తాను వారిలో కుమ్మరించుకొని, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా వధులో కుమ్మరించబడి, ఆయన దానిని దాన్ని సాధించాలని ఆయన అనుకున్నాడు. ఆయన మొదటి రాకడ ఉద్దేశం ఏంటిది, ఆయన లక్ష్యం ఏంటిది? 7వ ముద్రలో చెప్పాడు ప్రవక్త, క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడని వర్తమానంలో చెప్పాడు ఆయన. 7వ ముద్రలోని దేవుని మనస్సులో దాగున్న రహస్యం, ఆ మర్మం ఏంటిది అంటే, దేవుని మనస్సులో వెనక భాగంలో దాగున్న రహస్యం అది. తనను తాను మానవునిలో కుమ్మరించుకొని, తన దైవత్వమునంతా తను ఏర్పరచుకొని ఎన్నుకొని ఉన్న తన యొక్క కుమార్తెలలో, తన వధువులో కుమ్మరించుకొని, మానవుడు దేవుడు ఒకటి కావాలనే, తనను తాను పూర్తిగా బయలుపరచుకోవాలని, మానవుడికి పూర్తిగా బయలుపరచబడాలి అని చేస్తున్న ప్రణాళికయే మొదటి రాకడ ఉద్దేశం. కానీ ఆ మొదటి రాకడలోనే ఆ ఉద్దేశాన్ని ఆయన ముందు ప్రదర్శనగా ఎక్కడ చూపించాడంటే, ఎత్తైన కొండ పైన. ముందు ప్రదర్శనగా. ఇప్పుడు ఆ ముందు ప్రదర్శన ఏదైతే అక్కడ జరిగినదో అదే ఇప్పుడు సన్సెట్ పర్వతం పైన నెరవేర్పవుతున్నది. ఇక్కడ ఇప్పుడు ఆ ఫలం అంతటిలో మొదటి ఫలం ఎవరంటే, ఆ పనంతటిలో మొదటి పని ఎవరంటే, ఆ దత్తత తీసుకొనబడిన వాడు, అధికారపూర్వకంగా పుత్ర స్వీకారము చేయబడిన వాడు, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత
దైవత్వం అంతా ఒక వ్యక్తిలో కుమ్మరించబడేది. అది ఎక్కడ జరిగినది అంటే సన్సెట్ పర్వతం పైన. విలియం బ్రెన్హామ్ యేసుక్రీస్తు కాదు, కానీ యేసుక్రీస్తు ఉద్దేశమే విలియం బ్రెన్హామ్ ఆ దేవుని కుమారుడిగా అవ్వాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు తండ్రి ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. ఎందుకయ్యాడు కుమారుడు? మనమందరము ఆ కుమారునిగా మారడానికి. అర్థమైందని అన్నది? తండ్రి కుమారుడు ఎందుకయ్యాడు? మనమందరము ఆయన ఏర్పరచుకున్న గుంపు ఎవరైతున్నారో వారు ఆ కుమారుడిగా మారడానికి, ఆ కుమారుడి స్థానంలోనికి రావడానికి. ఇప్పుడు మనము విలియం బ్రెన్హామ్ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అనడానికి లేదు, కానీ ఆయన యేసుక్రీస్తు స్థానానికి వచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు ఉద్దేశమే, తను మొదటి రాకడంలో తన ఉద్దేశమే తన స్థానంలో తన కుమారులు రావాలి, తను తండ్రి స్థానంలో ఉండాలి. తండ్రి కుమారుని స్థానంలోనికి రావడానికి కారణమే పడిపోయిన కుమారులందరినీ తన స్థానంలోకి తీసుకురావడానికి. ఇప్పుడు అందులో మొదటి ఫలం ఎవరంటే మన కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ప్రవక్త అంటాడు, వీఆర్ నాట్ మెస్సయ్య బట్ వీఆర్ మెస్సయాయిడ్స్. మనం మెస్సయ్య కాదు, కానీ మనం మెస్సయ్య వారమై ఉన్నాం. అభిషేకించబడ్డాం. ఇప్పుడు దత్తత తీసుకొనబడ్డాడు. యేసుక్రీస్తు అక్కడ మొదటి రాకల్లో ఏ ప్రదర్శన అయితే చూపించాడు, అక్కడ ఏంటది? దత్తత తీసుకొనుట. దేవుడు యేసుక్రీస్తుని తన కుమారుడిగా అధికారపూర్వకంగా స్వీకరిస్తాడు ఆయన. అందుకే ఈయన మాట వినుడి, అందుకే మేఘం వచ్చి ఆయనను కమ్ముకున్నది. ఆ టెబర్నాకిల్ని, ఆ యేసుక్రీస్తు అనే టెబర్నాకిల్ని, ఆ యేసుక్రీస్తు అనే గుడారాన్ని, ఆ మందిరాన్ని మేఘం వచ్చి కమ్ముకున్నది, ప్రతిష్ఠించినది కమ్ముకున్న ద్వారా. అలానే విలియం బ్రెన్హామ్ని కూడా ఆ మేఘం వచ్చి కమ్ముకున్నది, ప్రతిష్ఠించినది. ఇప్పుడు అందులో జీవిస్తున్నది ఎవరంటే దేవుడే. దైవత్వం అంతా, సర్వ పరిపూర్ణత విలియం బ్రెన్హామ్లో జీవిస్తున్నది. ఎందుకు రిహార్సల్ చూపించాడు? ఎందుకంటే ఇక్కడ నిజం జరగాలి కాబట్టి. అక్కడ రిహార్సల్లో ఏదైతే చేయబడిందో అది ఆ మొదటి రాకడ ఉద్దేశము ఇక రెండవ రాకడలో నెరవేరిపోతుంది. ఆయన ఏకైక మనిషి కుమారుడిగా, ప్రకటన 10లో బలిష్ఠుడైన వేరొక దూతగా ఆయన రాకడ జరుగుతూ విలియం బ్రెన్హామ్లో ఆయన టెబర్నాకిల్ అయ్యాడు. విలియం బ్రెన్హామ్లో ఆయన గుడారం దాల్చాడు. ఒకటి ఇక్కడ జాగ్రత్త వినండి, ప్రతి ప్రవక్తలో దేవుడు గుడారం దాల్చాడు, అందులో ఏ సందేహం లేదు. కానీ కొంతవరకే. ప్రతి ప్రవక్తలో దేవుడు గుడారం దాల్చాడు, కానీ కొంతనే. కానీ ఈసారి కొంత వాక్యం కాదు, కొంత దైవత్వము కాదు, మొత్తం దైవత్వం అంతా మానవుల్లో కుమ్మరించబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే అది విలియం బ్రెన్హామ్లో ఆ దైవత్వం అంతా కుమ్మరించబడింది. ఆయన మాట వినుడి అనే స్వరము అందుకే వినబడింది వాళ్ళకు. జీన్ నార్మన్, ఫ్రెడ్స్ ఆత్మన్. అందుకే ఆయన మార్పు చెందుట వాళ్ళు చూశారు. ఆయనను అధికారపూర్వకంగా ఆ పుత్ర స్వీకారం మనకు జరిగింది. అక్కడ దేవుడు తీసుకున్నాడు. మొదటి రాకడ యొక్క ఉద్దేశము ఏదైతే ఉండెనో, లక్ష్య సాధన ఏదైతే ఉండెనో, అది ఇప్పుడు విలియం బ్రెన్హామ్లో రెండవ రాకడలో నెరవేరిపోతున్నది.
రెండవ రాకడలో, అంటే రాకడ జరిగిందంటానా నేను, రెండవ రాకడ ముందు కాదు, రెండవ రాకడలో, ఏకైక మనిషి కుమారుని రాకడలో, ఇప్పుడు విలియం బ్రాన్హామ్లో నెరవేర్పు జరిగినది. ఏదైతే ఇప్పుడు విలియం బ్రాన్హామ్లో నెరవేర్పు జరిగినదో, ఇప్పుడు విలియం బ్రాన్హామ్ ఎవరు? వధువుకి సూచన, పెళ్లి కుమార్తెకు సూచన అయి ఉన్నాడు. ఈజ్ ఎ సైన్ టు ద బ్రైడ్. ఏదైతే ప్రవక్తకు జరిగినదో అది సంఘానికి కూడా జరగాల. ప్రవక్తకు జరిగినది సంఘానికి కూడా జరగాలి. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు కూడా సంఘమునకు సూచన అయి ఉన్నాడు, ముంగుర్తు అయి ఉన్నాడు. ఆమేనంటారా? అందుకే ప్రేమల దొరికిల్లారా, ఇప్పుడు ఏదైతే విలియం బ్రాన్హామ్ గారికి జరిగినదో ఆ రాకడల, ఆ రెండవ రాకడల, ఆ ఏక మనిషి కుమారుని రాకడల, ఆ 7 దూతల సమం యొక్క రాకడల, ఇప్పుడు అదే వధువులో కూడా, పెళ్లి కుమార్తెలోని సభ్యులలో కూడా ఇప్పుడు అదే జరుగుతా ఉన్నది. ఈ రోజున ఈరోజు మనం అది దత్తత తీసుకోబడుతున్నాం, పుత్ర స్వీకారం తీసుకోబడుతున్నాం. మనం దైవత్వం అంతా ఇప్పుడు వధువులో కుమ్మరించబడుతున్నది. అదే రెండవ రాకడ. దైవత్వం అంతా శరీరములో మొదటి రాకడలో కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలో కుమ్మరించబడింది. అది మొదటి రాకడ. కానీ ఆ రాకడ ఎందుకు జరిగింది? దైవత్వం అంతా అనేక సభ్యులు కలిగిన ఒక శరీరంలో కుమ్మరించబడడానికి, అనేక అవయములు, అనేక భాగాలు కలిగిన ఒక శరీరంలో కుమ్మరించబడడానికి, ఆ మర్మయుక్తమైన శరీరము, మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలో కుమ్మరించబడడానికి ఆ మొదటి రాకడ జరిగింది. అందుకే మొదటి రాకడలో తను రెండవ రాకడ ప్రదర్శనను ముందుగా చూపించాడు ఆయన. పాయింట్ అర్థమైందా నేను అన్నది? తను మొదటి రాకడలో తను ఎందుకు వచ్చాడో, తన ఉద్దేశం ఏంటో, తను ఏం లక్ష్యం సాధించాలనుకున్నాడో, మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుడిగా శరీరధారిగా రావడం ద్వారా దాన్ని ఆయన ఇప్పుడు ఇక్కడ నెరవేర్పు చేయడం ద్వారా చూపిస్తున్నాడు. ఆయన మొదటి రాకడలోనే ప్రదర్శనగా చూపించాడు, రిహార్సల్గా చూపించాడు. ద పర్పస్ ఆఫ్ హిస్ ఫస్ట్ కమింగ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ ద సెకండ్ కమింగ్. మొదటి రాకడలో ఆయన ఏ ఉద్దేశం కోసం వచ్చాడో అది రెండవ రాకడలో డినామినేషన్ లాగా పైకి వెళ్ళిపోతాం, మన మధ్యాకాశం ఆయన వస్తాడు. అట్లా కాదు, ఇక్కడ ఆయన కుమ్మరించుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు విమోచన పథకం దగ్గరికి పోయినాం అనుకో, విమోచన పథకంలో 3 దశలు ఉంటాయి. మొదటిగా వెల చెల్లించుట. ఏం చేయాలి? వెల చెల్లించాలి. అందుకే మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు? తన రక్తమునే క్రయధనముగా వెల చెల్లించాడు ఆయన. రెండవదిగా మతవర్తిత్వం చేయడం. కరెక్టేనా? అందుకే ఆయన 7 సంఘకాలాలలో ఏం చేశాడు? మధ్యవర్తిత్వం చేశాడు. ఆయన అడ్వకేట్గా, వకీలుగా మన యొక్క కేసును వాదించాడు ఆయన. మూడవదిగా ఏ దాని కొరకైతే ఆయన రక్తము చిందించాడో, దేని కొరకైతే ఆయన వెల చెల్లించాడో, దేన్నైతే ఆయన వెల చెల్లించి సంపాదించాడో, కొన్నాడో, ఇప్పుడు అది తనది అని అధికారపూర్వకంగా స్వీకరించి ఆ తర్వాత తీసుకొని వెళ్ళాలి ఆయన. 7వ వర్తమానంలో ప్రవక్త అదే చెప్తాడు. ఇప్పుడు ఆయన తన యొక్క పిల్లలను, తను ఎవరి కోసమైతే రక్తం కార్చాడో, ఎవరినైతే రక్తం ద్వారా కొన్నాడో, ఎవరికైతే తన రక్తంను క్రయధనముగా చిందించి తనను కొన్నాడో, సంపాదించాడో, ఎవరి కోసమైతే మతవర్తిత్వం చేశాడో, వారిని తన అధికారపూర్వకంగా, హక్కుపూర్వకంగా స్వీకరించి ఇప్పుడు ఆయన వారిని కొనిపోబోతున్నాడు. ఆయన విమోచన పథకం దగ్గరికి వెళ్తే అది
దత్తపుత్రత్వం దగ్గరికి వస్తే ఇది, ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ కోసం వస్తే అది. ఎన్ని కోణాలు ఉన్నాయో చూసినావా? ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ లేఖనాలు. నువ్వు ప్రకటన 5ని ఎట్లా కొట్టేస్తావు? గ్రంథాన్ని ఆయన తీసుకొని దాన్ని విప్పేదాని గురించి, ఆ గ్రంథాన్ని పట్టుకొని ప్రకటన 10లో ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఉంది. అసలు ఆయన ఎవరికి గొర్రెపిల్ల, ఎవరికి సింహం? ఆయన ఎవరికి గొర్రెపిల్ల? ఎవరికైతే ముద్రలు విప్పబడుతున్నాయో, 7 ముద్రలు విప్పబడుతున్నాయో, ఎవరినైతే తన వారిగా హక్కుపూర్వకంగా స్వీకరించడానికి వచ్చాడో, ఆ ముద్రలు తెరచుడు ద్వారా ఆ హక్కు పత్రములో వారసుల పేర్లు ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో దేవుని వారసుల పేర్లున్నాయి. ఆ పేర్లు బయలుపరుస్తున్నాడు. అందరికీ కాదు, అందులో ఉన్నవాడికే. నీ పేరు నీకే బయలుపరుస్తాడు. మొన్న మెసేజ్ చెప్పాను నేను. పేరంటే క్యారెక్టర్, పేరంటే గుణలక్షణం, పేరంటే దేవుని వాక్యం. మరియ పేరు, కన్యక మరియ పేరు పాత నిబంధనలో ఉన్నదా? ఉన్నది. యెషయా 7:14 దేవుడు వాక్యం. కన్యక మరియ పేరు ఉంది అక్కడ. ఏమని ఉన్నది అక్కడ? దేవుడు వాక్యంలా. కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడింది. అది ఆమె పేరు. అది మొదటి రాకడ ముందు పంపబడిన బాప్తిస్మం యోహాను పేరు ఉన్నదా? ఉన్నది. యెషయా 43 ఆయిందే. మలాకి 3వ అధ్యాయం 1వ వచనం ఆయిందే. మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఆయిందే. సరే, విలియం బ్రెనమ్ పేరు ఉన్నదా? ఉన్నది. పాత నిబంధనలో కూడా ఉన్నది, కొత్త నిబంధనలో కూడా ఉన్నది. పాత నిబంధనలో మలాకి 4వ అధ్యాయము 5, 6 వచనాలు ఆయిందే. కొత్త నిబంధన ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనం ఆయిందే. అది ఆయన పేరు. అది పేరే క్యారెక్టర్, పేరే పాత్ర, పేరే గుణలక్షణం. గ్రంథం తెరబడిందంటే పేర్లు బయలుపరచబడుతున్నాయి. అంటే క్యారెక్టర్ బయలుపరచబడుతున్నది, పాత్ర బయలుపరచబడుతున్నది. అది ఎవరిలోనైతే జరుగుతున్నదో వాళ్ళకే అది బయలుపరచబడతా ఉన్నది. అందుకే నీ పేరు నువ్వు మాత్రమే చూడగలవు, కానీ హక్కు పత్రంలా టైటిల్ డీడ్లో నీ పేరు నీకు మాత్రమే కనబడుతుంది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు నీకే కనబడుతుంది, పక్కలకు కనబడదు. నా పేరు ఉన్నదంటావా బ్రదర్? నా పేరు ఉన్నదా బ్రదర్? సిస్టర్ నా పేరు ఉందా సిస్టర్? నాకేం తెలుసు, నా పేరైతే ఉంది. మరియ చెప్పగలదు. యెషయా 7:14 నేనే. బాప్తిస్మం యోహాను చెప్పగలడు. మలాకి 3:1 నేనే. నువ్వు ఎవరు అంటే అదేగా చెప్పింది అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో. నువ్వు ఎవరివి అంటే యోహాను అడిగారు వాళ్ళు, నువ్వు ఎవరివి? అరణ్యంలో కేకవేయును ఒకరి శబ్దమును నేను. పేరుందా? నీ పేరు కూడా ఉంది. ఎందుకంటే ముద్రలు తెరవబడిందంటే ఈ గ్రంథమే, ఈ బైబిల్ గ్రంథానికే ఉన్న 7 ముద్రలు తెరవబడిందని ఇప్పుడే చదివినాం మనం. ఈ గ్రంథంలోనే నీ పేరు ఉన్నది, నీ క్యారెక్టర్ ఉన్నది, నీ గుణలక్షణం ఉన్నది, నీ జీవితంలో ఏం జరుగుతున్నదో అందుకే నీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆ ముద్ర తెరవబడి స్పష్టంగా నీ జీవితంలో ఏం జరుగుతున్నదో నువ్వు అందులో చూడగలుగుతా ఉంటావు వాక్యంలా. ఓ, ఈ పాత్ర నాకు జరుగుతున్నది, ఈ లేఖనం నాకు ఇప్పుడు నెరవేరిపోతున్నది, ఇది నాలో ఇప్పుడు శరీరధార అవుతున్నది, ఈ వాక్యం నాలో రక్త మాంసములు అవుతున్నది, ఇప్పుడు జరుగుతుంది. అది ఆయన ఏం చేశాడు? ముద్రలను తెరిచి అందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు వ్యక్తిగతముగా వారి పేర్లను బయలుపరుస్తూ
వారికి చూపిస్తున్నాడు. దాని ద్వారా వారు అధికారపూర్వకంగా, హక్కుపూర్వకంగా క్రీస్తు వారిని తన వారిగా స్వీకరిస్తున్నాడు. అదే దత్తపుత్రత్వం, అదే దత్తపుత్రత్వం, అదే పుత్ర స్వీకారం. అర్థమైందా నేను చెప్పింది? జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఈ పుత్ర స్వీకారంలో చివరి సంఘటన ఏంటిది అంటే, ఈ పుత్ర స్వీకారంలో దేహం యొక్క మార్పు. దేహం యొక్క మార్పుతో పుత్ర స్వీకారము పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఇంకా పుత్ర స్వీకారంలో ఉన్నాం, మనం ప్రాసెస్ జరుగుతుంది. కానీ ముగింపు ఏంటిదంటే ఈ దేహం యొక్క మార్పు. ఈ దేహం ఎప్పుడైతే మార్పు చెందుతుందో మనం ఈ డైమెన్షన్ నుండి మరొక డైమెన్షన్కి వెళ్ళిపోతాం. ఈ పరిమాణం నుండి మరొక పరిమాణానికి, ఈ ప్రపంచం నుండి మరొక ప్రపంచానికి.